రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగారు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్మూలించాలని, ఉన్న షాపులన్నీ మూసివేయాలని గ్రామ కూడలిలో నిరాహార దీక్షకు దిగారు. గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరిచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు మానేసి తాగడమే పనిగా పెట్టుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తే వరకు నిరాహార దీక్షను విరమించనంటూ భీష్మించి కూర్చున్నాడు. యువకుడి నిరసనకు గ్రామంలోని మహిళలు మద్దతు ఇస్తున్నారు. గ్రామంలో బెల్ట్ షాపుల్ని బంద్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊరు కందివనం 24 అవర్స్ మందు అమ్మడం వల్ల చాలా చుట్టుపక్కల ఊళ్ళు కూడా మా ఊరికి వచ్చి మందు తీసుకెళ్తారు. అదేగాక చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు మందు తాగి ఆరోగ్యాలు పాడవుతున్నాయి. మరియు వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది చాలామంది. అందుకని మందు బంద్ చేయాలని ఇది ఒక దీక్ష చేయడం జరుగుతుంది. అందుకని నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది.